రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని, ఇప్పటికీ 23 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, మిగిలిన 24 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానన్న రేవంత్ ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని, కౌలు రైతుకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారని అన్నారు. ప్రతి రైతును బీఆర్ఎస్ నాయకులు నేరుగా కలిసి దరఖాస్తులు తీసుకుంటారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మీ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది, ఎక్కడ చూసినా దండుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వదిలిపెట్టకుండా దండుకుంటున్నారు. అవినీతి రాజ్యం అయిపోయింది. ప్రజారాజ్యం కాదు ఇది, ప్రజల రాజ్యం కాదు ఇది, అవినీతి కాంగ్రెస్ రాజ్యం ఇది. స్కాములు, స్కీములతో దోసుకుంటారు. స్కీములు అంటే ఎక్కడ ఉంటాయో, స్కీములు అంటే కానీ స్కాములు మాత్రం మొదలుపెట్టారు. ఎవరు చేస్తున్నారు? ఇలా కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారంలోకి లేకపోయినాక రాబందులాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. ఇది నిజం. ఇలా బిల్డర్లు మొదలు పెట్టలేరు, కాంట్రాక్టర్లు మొదలు పెట్టలేరు, ఫార్మా ఇండస్ట్రీలను మొదలు పెట్టలేరు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఎత్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాల్సి హరీష్ రావు కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారే చేయాలి. రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలి, చేసి మాట్లాడాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మా పార్టీలకి వచ్చిన